అరే బెనెట్ ఇప్పుడు ఎలారా? అదే నాకు కూడా అర్థం కావట్లేదురా. మేనేజర్ని అడుగుదామా? సార్, అరే వర్క్ గురించి కాదురా, ఓనర్ రూమ్లో దెబ్బేమన్నాడు. ఇప్పుడు ఎక్కడుంటాం? బేగంపేట్. అక్కడ ప్లేస్ ఉందా? కాదు, అక్కడ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ పడుకోవడమే. రైల్వే స్టేషనా? పోనీ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఓకేనా? అరే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? మొన్న ఆఫీస్లో జోన్స్ ఉన్నాడు కదా, హా, అతను బాగా రిచ్ అంట. పెద్ద అపార్ట్మెంట్లో ఒక్కడే ఉంటాడంట. వెళ్ళి అడుగుదామా? ఇస్తారంటావా? మన పరిస్థితి చెప్దాం, ఇస్తాడేమో చూద్దాం. సరే పద. హాయ్ హాయ్ జోన్స్. జోన్స్. హాయ్, కూర్చోండి. మీరు బాగా రిచ్ అంట కదా బ్రో? ఆ బ్రాండెడ్ బట్టలు, ఆ మ్యాక్బుక్, ఆ వాచ్ చూసాక కూడా అడిగే ప్రశ్నే నా రాదే. మ్యాటర్ ఏంటో చెప్పండి. అది మా ఓనర్ మా ఫ్లాట్ ఖాళీ చేయమన్నాడు జోన్స్. ఏ రెంట్ కట్టలేదా? కట్టలేకపోయాం. హ్మ్, మీరేమనుకోకపోతే మీ ఫ్లాట్లో మేము ఉండొచ్చా? హ్మ్, ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ జోన్స్. జోన్స్. ఆఫీస్ అవగానే నా కార్లో మీ కార్లో? నేను వెళ్తూ ఉంటాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓ ఓకే ఓకే జోన్స్. కూర్చోండి. సో ఇది నా ప్లేస్. ఇదంతా మీ ఓనా బ్రో? యా. అయితే రెంట్ ఎగ్గొట్టచ్చు అనమాట. మీకు ఓకే కదా? ఇంత మంచి ప్లేస్లో రెంట్ లేకుండా అంటే మాకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉంటారు? బ్రో మీరు వద్దంటారని నాకు తెలుసు, అయినా కానీ నెట్ బిల్లో కరెంట్ బిల్లో 20% ఇచ్చేస్తాం, పర్లేదు. నేను రెంట్ తీసుకున్నాను ఎవరు చెప్పారు? 5,000 ఈచ్ పర్సన్కి. 5,000? హా, బ్రో 5,000 అంటే మరీ ఎక్కువ బ్రో. మీకు పెళ్ళయిందా? లేదు. ఫ్యామిలీకి ఏమైనా అమౌంట్ పంపిస్తారా? లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళే మాకు అప్పుడప్పుడు పంపిస్తా ఆ, ఉంటారు. అవును. హా. మరి శాలరీ అంతా ఏం చేస్తారు? కమాన్ బ్రో. ఉంటాయి కదా ఖర్చులు. ఏం ఖర్చులు? నీకు తెలియని ఖర్చులా? రెంట్ మాత్రం 10,000 ఇవ్వాలి, ఆలోచించుకోండి. అరే ఏం చేద్దాం రా? రే 5,000 అంటే ఎక్కువే, కానీ 5,000లో వాషింగ్ మిషన్, ఏసీ, ఫ్రిడ్జ్, ఓవెన్ ఇవన్నీ వస్తాయా? రావు. Hello, Jones. It's snacks time. హాయ్ క్రాంతి, థ్యాంక్ యూ. Welcome. వంటోడు కూడానా? Hey, I'm not one toad. I'm chef. Actually, I'm more than chef. అరే ఇంగ్లీష్ మాట్లాడే వంటోడ్రా, సూపర్ కదా. నా జోన్స్ నీకెన్నిసార్లు చెప్పాను బయట నుంచి వచ్చినప్పుడు డోర్ వేయమని? అడ్డమైన దుమ్ము ధూళి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. వీళ్ళు రేపు నుంచి మనతోనే ఉండిపోతున్నారు. ఆ? లేదు జోన్స్, ఈ రోజు నుంచి ఉండిపోదాం అనుకుంటున్నాం. ఆ? అరే ఆ ఏసీ ఆన్ చేయి. రే రిమోట్ అక్కడ కనిపించట్లేదురా. అవునా? అడుగుతా ఉండు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏసీ రిమోట్ కనిపించట్లేదు బ్రో. ఏసీ రిమోటా? ఎందుకు? ఏసీ రిమోట్ దేనికంటే ఏంటి బ్రో? ఆన్ చేసుకోవడానికి. నేను అడిగేది కూడా అదే, అసలు వింటర్లో ఏసీ ఏంటి అని. ఏసీ ఉండి ఆన్ చేసుకోకుంటే ఎలా బ్రో? మీరు రోజు ఏసీలో పడుకుంటారా? లేదు. మరి మరి ఇప్పుడెందుకు? అసలు కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? ఏసీ ఆన్ చేస్తే లేదు, ఏం లేదు, వెళ్ళండి. అరే వంటోడేదో వండేస్తున్నాడు రా, స్మెల్ అదిరిపోతుంది. రే అవునరా. Hello, Jones. Good morning. గుడ్ Here మార్నింగ్. is your breakfast. Rebolica Semorita.
అరే ఇది ఉప్మారా. మరి వాడినరా ఏదో పేరు చెప్పాడు. ఛే, అయినా ఏంటి జోన్స్, ఇంత రిచ్ ఫ్లాట్ లో ఉంటూ ఏది కావాలంటే అది వండి పెట్టే వంటడు ఉండి. ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అదే షెఫ్ ఉండి కూడా చీప్ గా ఏంటి ఉప్మా. క్రాంతి, రేపటి నుంచి మెన్యూ చేంజ్ చేయి. ఎస్ సార్. ఇడ్లీ చేయి బ్రేక్ఫాస్ట్కి. ఓకే సార్. ఇడ్లీయా? సి, మనం ఏది తిన్నా కడుపు నిండుతున్నప్పుడు ఎందుకు అనవసరంగా ఈ కాస్ట్లీ ఫుడ్స్? ఏంట్రా? సార్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా రెడీ అయిపోయింది. రసజ్ఞ రసబొక్కో. ఓకే. తెలుగులో చెప్పాడు. ఈ అదోలకు చెప్పను, మా సార్కే చెప్తా. ములంకాయ పులుసు, బంగాళదుంప ఫ్రై. ఓకే. థ్యాంక్ యూ సార్. హే, ఆఫీస్కేనా? ఆఫీస్కే. మరి అయితే బైక్ ఎందుకు? కార్ ఎక్కండి. ఎందుకులే బ్రో, మీ దగ్గర బండి లేదా, బండిలో పెట్రోల్ లేదా అని మళ్ళీ క్లాస్ బిక్తావు. మన ముగ్గురు ఒకే దగ్గర వర్క్ చేస్తున్నాం కదా, కార్ ఎక్కండి. రండి వెళ్దామా? పద. అరే నువ్వే అడుగురా. నువ్వు అడుగు అడుగు. బ్రో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామా? ట్రిప్పా? అవును బ్రో, గోవాకి వెళ్దామా? ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్? బ్రో మీరు డబ్బులు వేస్ట్ అని అనకండి బ్రో. లేదు, నాకైతే దీనికి మనీ వేస్ట్ అనిపిస్తుంది. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా ఇంకా సేవ్ చేస్తున్నారంటే మీరు గ్రేట్ బ్రో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి బ్రో, మనం ఎంత సేవ్ చేసినా చివరికి ఏమీ తీసుకెళ్ళాం. వీడి దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని వస్తే వీడేంట్రా ఇంత కంజూస్లో ఉన్నాడు? ఆయన కంజూస్ కాదు. మీరు చూస్తున్న జోన్స్ వేరు, ఇంతకు ముందున్న జోన్స్ వేరు. 2 years బ్యాక్ మీలాంటి 2 రూమ్మేట్స్తో ఉండేవాడు. వాళ్ళని చాలా బాగా చూసుకునేవాడు. డబ్బులు వృధాగా ఖర్చు చేసేవాడు. కానీ చివరికి వాళ్ళు జోన్స్ని బాగా వాడుకుంటారని అర్థమయ్యి అక్కడి నుంచి వచ్చేసాడు. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపకి సీరియస్ అయితే ట్రీట్మెంట్కి డబ్బులు లేకపోతే జోన్స్ హెల్ప్ చేశాడు. అసలు వాళ్ళ పాప ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్ రావడానికి గల రీజన్ ఆయన చేసిన వృధా ఖర్చే. అప్పటి నుంచి జోన్స్ వృధా ఖర్చులు పెట్టడం మానేశారు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, జోన్స్ హెల్ప్ చేయడంలో ముందుంటాడు, వేస్ట్ చేస్తే ఒప్పుకోడు. హీఈస్ రిచ్ ఇన్ హార్ట్. అన్నా డొనేషన్, అంకుల్ డొనేషన్. టీ తాగుతావా జోన్స్? నాకు వద్దులే, మీరు తాగండి. అన్నా డొనేషన్, చేయం లేదు తమ్ముడు. అన్నా డొనేషన్. చేంజ్ లేదు. హాయ్ అన్నయ్య. హే చరణ్, నువ్వేంటి ఇక్కడ? డొనేషన్స్ కోసం వచ్చా అన్నయ్య. నీకు ఈ పిల్లోడు తెలుసా? ఈ అన్నయ్య మా ఆర్ఫనేజ్కి ఎవరి మంది చాలా అమౌంట్ డొనేట్ చేస్తాడు. అవునా? సరే, ఈరోజు స్కూల్ లేదా? లేదన్నయ్య. అన్నా వద్దన్నా, అన్నా వద్దు. పర్లేదులే, జాగ్రత్త. అన్నయ్య మా ఆర్ఫనేజ్కి రావచ్చు కదా, అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. షూర్, వస్తాను. బాయ్ ఓకేనా? అన్నయ్య. జాగ్రత్త, వెళ్ళు. హోప్ యు లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్. వైరల్లో కొత్త వీడియోలు చూద్దాం పదా. నేను రాను. నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావురా. వాట్ ఇఫ్ వైరల్ ఈజ్ ఎ పర్సన్? నీకున్న కోపం అంతా నా మీద చూపించాయి. నీ అబ్బా వైర్లీగా బుద్ధుందరా నీకు? అసలు ఎన్నిసార్లు అడిగించుకుంటారా సొటారీతి 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 అని? మీరు వీడియోలు తీయట్లేదురా? జైత్రి చేస్తుంది, రవి చేస్తున్నాడు, షాయి చేస్తున్నాడు, శోభన్ చేస్తున్నాడు. వీళ్ళందరూ కలిసి సెపరేట్ గా చేసే బదులు అందరూ కలిసి సొటారీ చేయొచ్చు కదరా. చేసేదానికి ఏంట్రా మీకు నొప్పి?